ఎందుకంటే ఈ మూవీ మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 5,000 మంది పరిచయం ఉంటారు. అందులో 4,000 మందితో మీరు కలిసి చదువుంటారు. అందులో ఒక 100 మంది క్లోజ్ అయ్యి ఉంటారు. అందులో 20 మందికి మీరు తప్పగా నచ్చేస్తారు మేడం. అందులో ఒక 10 మంది ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేయడానికి వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కని నేను అవ్వాలనుకున్నాను మేడం. యాక్చువల్గా మీకు చెప్దాం అనుకున్న విషయం 2 నిమిషాలు ముందే చెప్తాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆపేస్తే మీరు నో చెప్తారేమని. ఇప్పుడు ఇదంతా ఆపేసి ఇంకోసారి ఐ లవ్ చెప్తాను మేడం. ఐ లవ్ యూ అను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ వద్దాం అనుకున్నాను మేడం, వీలైతే ఇద్దామని. కాకపోతే నాకు మీ మీద ఉన్న ప్రేమకు సరిపడే గిఫ్ట్ అయితే ఎక్కడ దొరకలేదు మేడం. దొరికింది ఒకటి, అదేంటంటే దిస్ ఈజ్ మీ, నా ఈ జీవితం మీకు అంకితం మేడం. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ అను. అదేంటి ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, ట్రైల్లో మీ మీద ఉండే కోపం ఇంటికి వచ్చాక ఫ్రెండ్షిప్గా మారింది. ఇన్నేళ్ళ మన పరిచయంలో ఆ ఫ్రెండ్షిప్ లవ్గా మారకూడదాను. అయినా నేను లవ్ చేయడం తప్పేమో కాను, నిన్ను లవ్ చేయడం మాత్రం తప్పు కాదను. ఎందుకంటే అందరికీ నచ్చేస్తావు. ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 5,000 మందిని కలిసి ఉంటావు. అందులో 4,000 మందితో కలిసి చదువుంటావు. అందులో ఒక 50 మంది ఫ్రెండ్స్ అయితే 20 మందికి నువ్వు తప్పక నచ్చేస్తావు అను. అందులో 10 మంది వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కరిని నేను అవ్వాలనుకున్నాను మేడం. యాక్చువల్గా నీకు చెప్తాం అనుకున్న విషయం 2 నిమిషాలు ముందే చెప్పేశాను. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కడ ఆపేస్తే మీరు నో చెప్తాను. చెప్తున్నాను అయిపోయిందా? గిఫ్ట్ వద్దాం అనుకున్నాను మేడం. కానీ నాకు మీ మీద ఉన్న ప్రేమకి తగ్గ గిఫ్ట్ ఈ బుక్ మీద దొరకలేదు మేడం. ఉన్నది ఒకటి, అది నేనే. నా ఈ జీవితం మీకు అంకితం మేడం. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ.